जय श्री गणेश। जय श्री गुरुदेव। जय श्री राम। కార్తీక మాసంలో అందరూ శివకేశవులను భక్తితో శ్రద్ధతో పూజిస్తారు. కావున అందరికీ, హిందూ బంధువులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసములో శివకేశవులను పూజించడం వలన మనకు శివకేశవుల యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. శివకేశవులకు భేదము లేదు, ఇద్దరు ఒకటే అనే భావనకు ప్రతీకగా ఈ కార్తీక మాసంలో శివకేశవులను కొలుస్తారు. శివకేశవులకు రూపాలు వేరైన తత్వం ఒకటి, ఇద్దరు ఒకటి. కావున భేదము పాటించరాదు, అభేదము పాటించవలను. వ్యాసభగవానుడు ప్రసాదించిన భాగవతమును తెలుగులో పోతన గారు ప్రసాదించారు. ఆ భాగవతంలో కృష్ణలీలలు ఎంతో ప్రాముఖ్యం కలదు. నంద వజ్రములో యశోదమ్మ దగ్గర బలరామకృష్ణులు పెరిగి తడబడుతూ నిలుస్తూ చిన్ని బుడి అడుగులు వేస్తున్నారు. పోతన వారి అడుగులు చూసి ఇలా అంటున్నారు: తడబడిరి బలకృష్ణులు, దడవారిరి వారిని చూసి తగ రంభారుల్, దడవాడి రరులు భయమునా, దడవారిరి మంతనముల తపస్సులు వేర్ఖన్. ఆ యొక్క పద్యం భావన ఏమిటంటే, బలరామకృష్ణులు తడబడి గుడిబుడి నడకలు చూసి ఆశ్చర్యముతో రంభా మొదలగు వారు ఆకాశములో నాట్యం చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా రరులు అనగా రాక్షసులు గోపాలకృష్ణ యొక్క నాటకం చూసి భయం చెందుతున్నారు. అప్పుడు యశోదమ్మ గోపాలకృష్ణుని చూసి లేక పుట్టిన చిన్ని కృష్ణుడు గోపాలకృష్ణుడిని దగ్గరికి తీసుకొని ఎంతో ఆనందంగా ఆ గోపాలకృష్ణుని ఒడిలోనికి చేర్చుకొని తన యొక్క సనువాలు ఇచ్చి బిడ్డను నిమురుతూ పాలు తాగటం పూర్తయిన తర్వాత గోపాలకృష్ణ కన్నయ్య ఇక ఆడుకో తండ్రి అని యశోదమ్మ చెప్పగా ఆ గోపాలకృష్ణుడు చిన్నిగా నడుస్తూ పాకుతూ మట్టిలోనికి వెళ్ళి మట్టిని తన ఒంటికి పూసుకుని చూడగా ఆ విధానమును పోతన ఇలా అంటున్నాడు: తనువున నంటిన ధరణి పరాగంబు పూసిన నరభూతి పుతిగాక, ముందర ఎలుగుందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తొనుకుగాక, పాలభాగంబుపై భరగు కావిరి బొట్టు కాముని
గెలిచిన కనుగాక కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాక హారవల్లులు లొరగా హరవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగది నొప్పే శివునుకు తనకును వేరులేమి దెల్పయలయునట్లు. పోతన ఆ పద్య భావన ఎలా చెప్తున్నాను. శ్రీకృష్ణుడు మట్టిలో ఒంటికి పూసుకొని చూడగా ఆ దృశ్యం చూసి కృష్ణుడు కాదు ఒంటికి భస్మమును అంటుకుంటున్నా పూసుకుంటున్న బాలశంకరుడు దర్శనమిస్తున్నాడు అన్నాడు. అదేవిధంగా యశోదమ్మ కృష్ణుడు మెడలో పెట్టిన హారంలోని నీలకాంతి చూసి గరళమును కంఠములో పెట్టుకున్న శివుడు దర్శనమిస్తున్నాడు అంటున్నాడు. అదేవిధంగా యశోదమ్మ గోపాలకృష్ణుడికి తలలో ఉంచిన ముత్యాల సారాలు చూసి కపర్ది అని జటాజూటమున గంగను ధరించి చంద్రరేఖను ధరించిన శంకరుడు దర్శనమిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇలా పోతన చూస్తుంటే కృష్ణ పరమాత్మ ఏమయ్యా పోతన, నాకును శివునికి తేడా లేదయ్యా, రూపం వేరే తత్వం ఒకటే అని చెప్పినాడు. సప్పుడు చేయుకుండుమని జంకెయనచ్చన నలిగిపోవగా నపుడు భారసాసి తన ఎర్మిలి ఇందులు వచ్చిరంసు నవ్వపంగా జీరు తల్లి దశ కొత్తలి కృష్ణుడు రంతు సేయుసో నన్నెప్పటి వచ్చే సన్నుగుడు సుసు మొలగంట మ్రోయగన్. ఆ యొక్క పద్యం భావన ఏమిటంటే యశోదమ్మ కృష్ణయ్యకు నడుముకు వడ్డానం పెట్టి ఆ వడ్డానంకు చిన్ని గంటను పెట్టాడు. ఆ గంట మోగుతుంటే ఆవు మెడలో కట్టిన దండలాగా గోపాలకృష్ణయ్యకు ఉన్న నడుముకున్న వడ్డానం నుండి గంట ఊరొస్తున్నది. అప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని మనకు బాగా తెలుస్తుంది. కృష్ణుడు గబగబా ఆడుకొని ఇంట్లో వచ్చి అక్కడ ఉన్న ఈ అన్నకుండను పగలగొట్టాడు. అప్పుడు యశోదమ్మ, ఏమయ్యా అంత త్వరగా వస్తున్నావు, గబగబా వస్తున్నావు, కుండ పగిలిపోయింది కదా అని కోపడినప్పుడు ఆ గోపాలకృష్ణుడు అల్లరి కృష్ణుడు చిన్నిగా నడుస్తూ చేతులు వెనక పెట్టుకొని నేను ఎక్కడికి ఇంకా వెళ్ళను, ఇక్కడే ఉంటానని గొంతు కూర్చున్నాడు. అప్పుడు యశోదమ్మ చాలా బాధతో గోపాలకృష్ణకి భయం రావాలని సుశీసు ఉన్నట్టు ఉండగా ఆ గోపాలకృష్ణులకు కోపం ఎక్కువై బుగ్గలు ఎరుపుగా మారగా అప్పుడు యశోదమ్మ కృష్ణుని ఇలా అంటుంది, గోపాలకృష్ణుడు ఎక్కడున్నా వస్తాడు, అమ్మను నేనేమన్నా పట్టించుకోడు, నా ముద్దుల కృష్ణుడు, నా ముద్దుల గోపాలకృష్ణుడు అని యశోదమ్మ అనగానే ఆవు దగ్గరికి ఎలా చెంగున ఎగురుతుందో అలాగా
గోపాలకృష్ణుడు అమ్మ దగ్గరికి చెంగున ఎగిరి ఒడిలో కూర్చున్నాడు. అప్పుడు అమ్మ పాలిచ్చి తల నిమురుతూ కాళ్ళు నిమురుతూ గుండెలకు అద్దుకొని బాగా కడుపు నిండా తాగయ్యా అల్లరి కృష్ణయ్య అని యశోదమ్మ పాలు తాగటం పూర్తయిన తర్వాత ఆడుకో తండ్రి అని యశోదమ్మ పంపగా వల్లవ గృహ నవనీతం లెలను భక్షించి వచ్చి ఎరుగున భంగిమం కల్లిగరసి సిటాడుసు నలని సనుభూవ పెట్టు అమ్మ అనుసున్. ఆ అల్లరి కృష్ణుడు గోపకుల ఇళ్లలోకి వెళ్ళి ఎన్న పెరుగు నెయ్య బాగా తిని అమ్మ ఏమన్నా అంటుందని చెప్పి ఇంటికి వచ్చేప్పుడు శుద్ధంగా మూతి తుడుచుకొని కాళ్ళు తుడుచుకొని మట్టిలో అంటున్న అబ్బాయిలాగా చేతులకు కాళ్ళకు మట్టి పూసుకొని అమ్మా అమ్మా అని ఆవు దూడ ఆకలైనప్పుడు అమ్మని ఆవు దగ్గరికి వెళ్ళినట్టు యశోదమ్మకి వెళ్ళి ఆకలేస్తుంది పాలు ఇవ్వవే అని అనగా ఆ యశోదమ్మ లేక పుట్టిన గోపాలకృష్ణుని చూసి సంతోషపడి దగ్గరికి తీసుకొని తల నిమురుతూ పాలు తాగుతూ పాలు తాపి చిన్ని ముద్దలు చేసి అన్నం పెడుతూ ఆ భగవంతుడైన చిన్ని కృష్ణుడికు రాముని శివుని మహావిష్ణు యొక్క కథలు చెబుతూ గోరు ముద్దలు తినిపిస్తుంది. మనం కూడా ఇప్పుడు సమాజంలో ఉన్న తల్లులు కూడా బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఆ భగవంతుడి కథలు చెప్పిన బిడ్డల మనసుల్లో భక్తి పెరిగి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరిగి సమాజానికి కుటుంబానికి బాగా ఉపయోగపడతారు. కావున తల్లులందరూ బిడ్డలకు పాలిచ్చేప్పుడు భగవంతుడికి సంబంధించిన కథలు చెబుతారని అనుకుంటున్నా. మన హిందువులంతా భాగవతం, రామాయణం, మహాభారతం చదివినా ఎంతో పుణ్యం వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.